బెంగళూరులోని రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫైనల్ ఇయర్ విద్యార్థులు అందరూ కలిసి వాళ్ళు ప్రాజెక్ట్లో భాగంగా తయారు చేసిన కొత్త తరహా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ని కానీ ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది మొత్తం కూడా గాలితో విద్యుత్ను తయారు చేసే పరికరంగా చెప్తున్నారు. అసలు దీనివల్ల యూసేజ్ ఏంటి, అసలు ఇది ఎలా పనిచేస్తుంది ఏంటనేది విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇది దేనికి ప్రత్యామ్నాయం అంటారు? ఇప్పుడు సోలార్ కానీ విండ్ నుంచి కానీ పవర్ జనరేట్ చేస్తున్నారు కదా, ఆ తరహాలోనే ఉంటుందా? దీంట్లో ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంటే అదే కాంపాక్ట్ డిజైన్. దీంట్లో ఇది ఎక్కువ అర్బన్ ఏరియాస్ కూడా ప్లేస్ చేయొచ్చు. యాటిట్యూడ్లో ఇట్లా కడుతూ హైవేస్ అక్కడ కూడా ప్లేస్ చేయొచ్చు. సో కాంపాక్ట్ డిజైన్, తర్వాత బర్డ్స్కి అంతా హార్మ్ చేయదు. సో రెడ్యూస్ నాయిస్ పొల్యూషన్, మెయింటెనెన్స్ అంతా తక్కువ, చాలా తక్కువ దీనికి. మామూలుగా సోలార్ వీటిలన్నింటినీ కూడా పవర్ జనరేట్ చేస్తాం కదా, దానికి దీనికి వేరియేషన్ ఏంటి? దానికి దీనికి కాస్ట్ వేరియేషన్ ఎలా ఉంటుంది? సోలార్ మనకు తెలిసిందే, ఇది సోలార్ ప్యానెల్స్ చాలా కాస్ట్లీ. చాలా చిన్న ప్యానల్ ఆల్మోస్ట్ ఒక 20,000 అవుతుంది. ఇది అంత పడదు. ఇది మొత్తం సెటప్ ఒక ప్రోటోటైప్. యాక్చువల్లీ మేము చేసినది ప్రోటోటైపే ఒక 20,000 అయిపోద్ది అంతా మొత్తం. సో కాస్ట్ చాలా తక్కువ సోలార్కి అంతా కంపేర్ చేస్తే. సో విండ్ అనేది ఇది మాస్ట్ ఇట్లా వైబ్రేట్, ఇది విండ్తో ఇది ఆసిలేట్ అయింది. ఇది దీంతో ఇక్కడ నుంచి షాఫ్ట్ కనెక్ట్ అయింటుంది. సో ఇట్లా ఈ షాఫ్ట్ నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఈ షాఫ్ట్ జనరేట్ అయ్యడం వల్ల ఇక్కడ చూడండి ఎనర్జీ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఎనర్జీ జనరేట్ అవుతుంది. తర్వాత బూస్టర్ ఉంటుంది, సో బ్యాటరీ స్టోర్ చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ విద్యార్థులు తయారు చేశారు. ఇది మొత్తం మనకు విండ్ నుంచి కానీ సోలార్ నుంచి పవర్ జనరేట్ చేసేదానికన్నా కూడా ఇది పూర్తిగా ప్రత్యామ్నాయంగా చెప్తున్నారు. మనం ఎక్కడ కావాలంటే కూడా అక్కడ చాలా తక్కువ ఖర్చుతో కూడా వీటిని అమర్చుకోవచ్చు అని చెప్పి, గాలి ద్వారా కూడా చాలా తక్కువ ఖర్చుతో విద్యుత్ని ఉత్పత్తి చేసే విధంగా కూడా తయారు చేసామని చెప్పి, ఎక్కడ గ్రామీణ మారుమూరు గ్రామాల్లో కానీ ఎక్కడ కావాలంటే కూడా దీన్ని తక్కువ ఖర్చుతో కూడా ఏర్పాటు చేసుకుని విద్యుత్ని జనరేట్ చేసుకునే విధంగా కూడా తయారు చేశామని చెప్పి కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సునీల్ దోల్సర్, రిత్విక్, కేబిన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు.